హరే కృష్ణ. మంత్రా టూ ధామ్ ఛానల్కు స్వాగతం. మనందరి హృదయాలలో కొలువై ఉన్న ఆ శ్రీకృష్ణ భగవానుని అద్భుత లీలా వైభవాలను, ముఖ్యంగా ఆయన తన శుద్ధ భక్తురాలైన యశోదమ్మకు ఎలా దాసోహమయ్యారో తెలుసుకునేందుకు ఈరోజు మనం పరమ పవిత్రమైన వృందావన ధామానికి ప్రయాణమవుదాము. ఈ లీలను స్మరించుకోవడమే ఒక గొప్ప భాగ్యం, ఒక భక్తి యోగం. ఈ దామోదర లీల కేవలం అల్లరి కథ కాదు, పరమాత్మ వైభవాన్ని, మాతృప్రేమ యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పే ఒక దివ్య సందేశం. ఆ రోజు గోకులంలో సకల ఐశ్వర్యాల మధ్య యశోదానందనుడు బాలకృష్ణుడు తల్లి ఒడిలో కూర్చొని అమృతం వంటి పాలసారాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ తల్లి చూపులో, ఆ స్వామి చూపులో నిర్మలమైన ప్రేమ తప్ప మరొకటి లేదు. అయితే ఇంతలో యశోదమ్మ దృష్టి పొయ్యి మీద పాలు పొంగుతున్న అపాయాన్ని గమనించింది. గృహధర్మాన్ని నిర్వహించే నిమిత్తం ఆమె క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా లౌకిక విధికి ప్రాధాన్యత ఇచ్చి సమస్త లోకాలకు ప్రభువు అయిన కృష్ణుణ్ణి పక్కన పెట్టి పాల వద్దకు పరుగున వెళ్ళింది. ఆహా, ఈ చర్య ఆ పరమ పురుషుడికి కోపం తెప్పించింది. నిరంతరం తన భక్తుల ప్రేమనే కోరుకునే ఆ బాలకృష్ణుడు నా ప్రేమ కన్నా ఈ లౌకిక వస్తువులు గొప్పవా అన్నట్లుగా అల్లరితో కూడిన కోపానికి లోనయ్యాడు. వెంటనే మజ్జిగ చిలకడానికి సిద్ధంగా ఉన్న పెరుగుకుండను తన చిన్ని పాదాలతో తన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వెన్నంతా చుట్టూ చిందరవందర అయింది. ఇక ఆ పైన అసలైన లీలకు తెరలేపారు. ఎవరి కళ్ళకు చిక్కకుండా దొంగచాటుగా వెన్నను ఆరగించడం మొదలుపెట్టాడు. ఆ అనంత సౌందర్యం, ఆయన ముఖం, చేతులు, పాదాలు అంతా వెన్నమయం. కళ్ళలో కపటనాటకపు కన్నీళ్లతో తప్పుడు భయాన్ని నటిస్తూ ఆ వెన్నను ఆస్వాదిస్తున్న ఆ నవనీత చోరిని దృశ్యం తలచుకుంటేనే మనసు భక్తిరసంతో నిండిపోతుంది. యశోదమ్మ తిరిగి వచ్చి ఆ వినాశాన్ని చూసి హృదయంలో ప్రేమతో కూడిన కోపంతో కృష్ణుణ్ణి వెతకడం మొదలుపెట్టింది. చివరికి ఒక పెద్ద చెక్కరోలు మీద కూర్చొని దొంగచాటుగా వెన్న తింటున్న తన కన్నయ్యను చూసింది. తల్లి చేతిలో బెత్తం చూసి సర్వశక్తిమంతుడైన ఆ స్వామి సైతం ఒక సామాన్య శిశువులా భయంతో పరుగులంఘించుకున్నాడు. ఆ అద్భుతాన్ని గమనించండి. వేదాలు ఎవరినైతే వర్ణిస్తాయో, ఏ నిరాకారుణ్ణి చేరుకోవాలని యోగీశ్వరులు యుగాల తరబడి తపస్సు చేస్తారో, కటిక తపస్సు చేస్తున్నా దర్శనం ఇవ్వని ఆ భగవంతుడు ఇప్పుడు ఒక పసిబాలుడిలా తల్లికి భయపడి పారిపోతున్నాడు. చైతన్య మహాప్రభువు బోధించిన శుద్ధ భక్తి యొక్క గొప్పతనం ఇదే. తల్లి ప్రేమ రూపంలో ఉన్న నిస్వార్థ భక్తికి ఆ పరమాత్మ ఎంతగా దాసుడవుతాడో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతారు: జ్ఞానము, వైరాగ్యము, తపస్సుల ద్వారా నా దర్శనం అంత సులభం కాదు, కానీ భక్తి ద్వారా నేను తప్పకుండా లభిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఆ అంతులేని వాడిని యశోదమ్మ ప్రేమ బంధంతో వెంబడించింది. చివరికి యశోదమ్మ కృష్ణుణ్ణి పట్టుకుంది. ఆ సమయంలో కృష్ణుని వదనంలో కలవరం, భయం స్పష్టంగా కనిపించాయి. భయం వల్ల కళ్ళు కదులుతున్నాయి, శరీరం వణుకుతోంది. తన కన్న కొడుకు అంతగా భయపడుతుంటే తల్లి హృదయం ద్రవించింది. చేతిలోని బెత్తాన్ని పారేసి శిక్షగా ఆ అల్లరిని నియంత్రించడానికి రోలుకు కట్టాలని నిశ్చయించుకుంది. ఇది ఎంతటి విచిత్రమైన దివ్యమైన సంకల్పం! అనంత కోటి బ్రహ్మాండాలు ఎవరి ఉదరంలో ఉన్నాయో ఆ విశ్వమూర్తిని ఒక తల్లి రోలుకు, ఆ అనంతకోటి బ్రహ్మాండాలు ఎవరి ఉదరంలో ఉన్నాయో ఆ ఉదరానికి కట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆమె తాడు తీసుకొని కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఆ తాడు 2 అంగుళాలు తక్కువైంది. ఇంటిలోని తాళ్ళన్నీ తెచ్చి ఎన్ని కలిపి కట్టినా ప్రతిసారి అదే కొరత. తల్లి యశోద ప్రేమపూర్వకమైన పట్టుదలతో ప్రయత్నిస్తూ అలసిపోయింది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. ఇదే ఈ లీలలోని పరమ రహస్యం. భగవానుడు 2 అంగుళాలు తక్కువగా ఉంచాడు. ఈ 2 అంగుళాలు దేన్ని సూచిస్తాయి అంటే భగవంతుని దయ, అంటే భగవంతుని కరుణ, భక్తుని ప్రయత్నం.
నిస్వార్థ సేవ అన్నమాట. కేవలం యశోదమ్మ ప్రయత్నంతో ఆయన లొంగలేదు. ఆమె శారీరక శ్రమ మరియు ఆమె ప్రేమ తపస్సును చూసి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. తన అనంత కరుణతో తాను బంధింపబడడానికి సమ్మతి తెలియజేశాడు. అందుకే ఆయన దామోదరుడు అయ్యాడు. దామ అంటే తాడు అని అర్థం, ఉదర అంటే కడుపు అని అర్థం, తాడుతో కడుపున కట్టుబడినవాడు అని అర్థం. తాళ్లతో ఉదరానికి కట్టవేయబడినాడు కాబట్టి అతను దామోదరుడు అయ్యాడు. ఈ దామోదర లీల మనకు స్పష్టంగా చెప్పే సందేశం ఇదే. భౌతిక శక్తులు, లౌకిక వైభవం ఆ భగవంతుణ్ణి బంధించలేవు. కానీ నిష్కపటమైన స్వచ్ఛమైన భక్తి, శుద్ధమైన భక్తి ఆ లోకాధిపతిని సైతం నియంత్రించగలదు. తల్లి యశోద యొక్క నిస్వార్థ ప్రేమ ముందు ఆ భగవానుడు దాసోహమయ్యాడు. ఆ ప్రేమకు బందీ కావడం ఆయనకు పరమానందం. కాబట్టి మనం కూడా ఈ దామోదరుడిని మన హృదయపూర్వకమైన ప్రేమ, నిరంతర సేవ అనే తాళ్లతో బంధిద్దాము. ఎంత అద్భుతమైనదో కదా. అలాగే ఈ దామోదర వ్రతం పాటించడం కూడా ఎంతో సులభం. ప్రతిరోజు ఉదయం జపం చేసి భగవంతుడైన దామోదరుడి లీలలను చదువుతూ, అలాగే ప్రతిరోజు సాయంత్రం భక్తితో దామోదర అష్టకం పాడుతూ నేతి దీపాన్ని సమర్పిస్తే చాలు, మీ 100 జన్మల పాపాలు హరించుకుపోతాయి. మరి ఈ నెయ్యి దీపంతో పవిత్రమైన కార్తీక మాసం లేదా దామోదర మాసంలో మనమందరం ఈ కృష్ణుడికి దీపారాధన చేస్తాము. దీపం వెలిగించిన తర్వాత ఒక ప్రత్యేకమైన క్రమంలో దీపాన్ని చూపిస్తాము. అదేమిటంటే భగవంతుని పాదాల వద్ద 4 సార్లు, నడుము వద్ద లేదా నాభి వద్ద 2 సార్లు, భగవంతుని దివ్యమైన ముఖ కమలం వద్ద 3 సార్లు, అలాగే సంపూర్ణ దివ్య స్వరూపానికి 7 సార్లు ఆరతి ఇస్తాము. లెక్క కోసం కాకుండా సంపూర్ణ శరణాగతి భావంతో మనం ఈ దీపారాధన చేయాలి. దీపం చూపడం అంటే నా సర్వస్వాన్ని నీకే సమర్పిస్తున్నాను ఓ దామోదరా అని వేడుకోవడమే. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. అందరికీ ఆ దామోదరుడి కృప కలగాలని కోరుకుంటూ హరే కృష్ణ. జయ గోపాల జయ జయ రాధారమణ